వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఏ రాష్ట్రంలో అయినా రెండు వర్గాలు అయితే ఉంటాయి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మరి అధికారంలో ఉన్న కూటమి పార్టీలే మరి అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ హోదాను మరి వాళ్ళే చూస్తూ ఉన్నారా? మరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వైసీపీ ఎక్కడన్నా కనిపిస్తూ ఉందా? అదే విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి షర్మిల గారైతే ప్రస్తావించడం అయితే జరిగింది. అంటే అక్కడ ఏ రాష్ట్రానికి మనం చూసుకున్నా కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ రెండు వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటే, ఎవరైతే అధికారంలో సీఎం పదవి పడతారో వాళ్ళు అధికారం దృష్ట్యా పనులు చేస్తే, మరి ప్రతిపక్ష పనులు చేసేది ఎవరైతే తక్కువ సీట్లు ఉండి ప్రజల పక్షాన కొట్లాడే వాళ్ళు ప్రతిపక్ష హోదాగా పనిచేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓ విడ్డూరం కనబడతా ఉంది. ప్రతిపక్ష హోదా అంటే ఇప్పుడు అంతా చూసుకున్నట్లయితే జగన్ గారు వైసీపీకి సంబంధించిన మరి తను ప్రతిపక్ష హోదాలో చేయాల్సిన పని మరి తను చేయట్లేదు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి షర్మిల గారు ఎక్కడ చూసినా కానీ అన్నీ ఆమెను ప్రశ్నిస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే మరి ప్రతిపక్ష హోదా అసెంబ్లీకి కూడా సైతం మరి వెళ్ళట్లేదు జగన్ గారు. ఎందుకు ఇంత ధోరణి కనబడతా ఉందన్నట్టు కూడా మరి షర్మిల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు ఎక్కడ చూసినా కానీ మరి షర్మిల గారే కనబడతా ఉంది. సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతున్న సమయంలో కూడా వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నా కానీ మరి జగన్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా మరి చర్చనీయంగా వస్తూ ఉన్నాయి. ఏమైనా అంటే ప్రెస్ మీట్లో మాట్లాడదాం, ప్రజల సమస్యల మీద మాట్లాడదాం అని జగన్ గారు అంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన మాట్లాడకుండా, స్టాండ్ తీసుకోకుండా మరి తను ఏదైతే బెంగళూరు పరిసరాల ప్రాంతాలకే పరిమితమైపోతూ ఉన్నారన్నట్టు కూడా మరి షర్మిల గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి జగన్ గారు ఏదైతే తను ప్రతిపక్ష పార్టీగా సరే తక్కువ సీట్ల ఇచ్చారా ఎక్కువ సీట్లు ఇచ్చారా కానీ ప్రజల పక్షాల ఉండి కొట్లాడాల్సిన బాధ్యత జగన్ గారికి ఉంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా షర్మిల గారు ఉన్నారు కాబట్టి సరే తనకి సీట్లు రాకపోయినా కానీ ఒక పార్టీ, నేషనల్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి తను కూడా ప్రజల పక్షాన నుండి కొట్లాడాలి. ఆ నేపథ్యంలో జగన్ గారు ఎక్కడ కనిపిస్తలేరు. జగన్ గారు మాయమయ్యి షర్మిల గారే కనిపిస్తూ ఉన్నారు. మరి ఆమె వైసీపీలో ఉందా, కాంగ్రెస్లో ఉందా అనే విషయాలు మనము ఒకసారి చర్చించినట్లయితే నిజంగా ఆమె వైసీపీ చేసిన దారుణాల మీద కూడా మాట్లాడుతూ ఉంది. అంతెందుకు జగన్ గారు అసెంబ్లీ వెళ్ళకుంటే అసమర్థత సంబంధించిన ఎమ్మెల్యే అసమర్థత జగన్ గారు మీరు రాజీనామా చేయాలి మీ ఎమ్మెల్యే కానీ కూడా అతను మాట్లాడిన దాఖలాలు చూసాం. అంటే ఎవరైనా కానీ సోదరభావం వాళ్ళ రిలేషన్ బంధం ఉన్నప్పటికి కూడా మరి జగన్ మీద కూడా విమర్శించింది. అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బాధ్యత షర్మిల గారు తీసుకున్నట్టు కనబడతా ఉంది. మరి అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే కూటమి గవర్నమెంట్లో మరి టీడీపీ, బీజేపీ, మళ్ళీ జనసేన, అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా ప్రతిపక్ష హోదా లభించాల్సింది జనసేనకి. కాకుంటే అక్కడ జనసేన వాళ్ళ మిత్రపక్షంగా ఉండడం, ఒక కూటమిగా ఏర్పడడం వల్ల మరి జనసేన మరి అధికారంలో ఉన్నట్టే వాస్తవానికి. అదేవిధంగా బీజేపీని తీసుకుంటే బీజేపీ కూడా ఒక కూటమిలో మిత్రపక్షంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నట్టే. ఇక మిగిలిన కాంగ్రెస్, వైసీపీ ఈ రెండు పార్టీల నుండి మరి ఎక్కడ చూసినా కానీ షర్మిల గారు కనబడతా ఉన్నారు. ఏ అంశం తీసుకున్నా కానీ అక్కడ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి కూడా షర్మిల గారే మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కాంచలి తనే ప్రజల పక్షాన మాట్లాడుతూ సరే ఆమె మాట్లాడే వాస్తవాలా అవాస్తవాలా లేకుంటే ఆరోపణలా అన్న విషయాలు పక్కకు పెడితే తన నుండి ఫైట్ చేస్తున్న దాఖలాలు కనబడతా ఉంది. మరి జగన్ గారు ఎక్కడికి పోయారని కూడా మరి ప్రశ్నిస్తున్న దాఖలాలు కనబడతా ఉంది. అధికారం పోయిన కాంచెలి ప్రజలకు దూరం ఉండుకుంటా బెంగళూరులో ఆ పరిసరాల ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు జగన్ గారు అని కూడా ప్రశ్నిస్తూ ఉంది. అధికారం తీసేసింది మీరు ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం కొట్లాడతారని మీకు అధికారం తీసేస్తే ఈ రోజున మీరు మరి ప్రజలకి దూరం అయ్యకుండా మరింత దూరం అవుతూ ఉన్నారు అని కూడా తను ఆరోపిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.
అసెంబ్లీకి సైతం వెళ్లకుండా విచిత్రంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుడు గమ్యస్థానం చట్టసభల్లో, అలాంటి జగన్ రెడ్డి తన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎగ్గొట్టేశారు. అసెంబ్లీలో వారికి ఉనికి కనిపించట్లేదు. ఎంతమంది సభ్యులున్నా ప్రభుత్వంపై పోరాడి విపక్షాల అసెంబ్లీకి మించిన వేదిక ఉండడం, దాన్ని జగన్ గారు వదిలేస్తున్నారని కూడా మరి క్లియర్ కట్గా మరి షర్మిల గారు చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారని కాదు, నీ గళం వినిపించే మంచి ఛాన్స్ ఉంది, మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు మరి మీరు వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడాలి. సరే, నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన నీ కిరీటం ఏం పడిపోదు కదా అని షర్మిల గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్ గారు బెంగళూరులో ఉండడానికి గల కారణాలేంటి? మరి బెంగళూరు ప్రజలు సంబంధిత అక్కడ ఏం చేయడానికి తను ఉంటా ఉన్నాడు అనే కోణంలో తను ప్రశ్నిస్తూ ఉంది. అంటే నిన్ను గెలిపించింది ఇక్కడ ప్రజలు కదా, సరే నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించింది అయితే వీళ్ళే కదా, అసెంబ్లీ చట్టసభలలో నీ వాయిస్ వినిపించాలి కదా. ప్రతి రాజకీయ నాయకుడికి చాలా ముఖ్యమైనది చట్టసభల్లో తన గొంతుక. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మరి జగన్ గారు ఏం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా షర్మిల గారు మాట్లాడిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా ఎవరు ఉన్నారు అంటే మనకి ఎటువంటి సీట్ లేకపోయినా కానీ మరి షర్మిల గారు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ అన్నీ తానై మరి ప్రజల పక్షాన కొట్లాడుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో కూడా మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు జైలుకు పోయినప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసి మరి వైసీపీ అధికారంలోకి రావడానికి తన పాత్ర ఎంతో తను ప్రస్తావన చేసింది. అంటే తను అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసింది. ఆ విషయం జగన్ గారు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రజల పక్షాలు ఉండాల్సిన వ్యక్తి ప్రజలకి దూరంగా ఉండడాన్ని మండిపడుతూ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు, అన్నపైన చేసిన వ్యాఖ్యలు కొంత మన వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది ఎప్పటి నుండో ఉన్నప్పటికీ కూడా సరే ఆస్తి విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధాలు ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె ఏం చెప్తా ఉందంటే అంటే రాజకీయ నాయకురాలుగా వాళ్ళ సోదరుడికి మరి సలహాలు అయితే ఇస్తూ ఉంది. మరి జగన్ గారు ఇలా ప్రజలకు దూరం ఉండడం సరికాదని చెప్తా ఉంది. మరి ఎక్కడ చూసినా కానీ షర్మిల గారి ప్రస్తావన కనబడతా ఉంది. షర్మిల గారు మొత్తానికైతే ప్రతిపక్ష హోదా షర్మిల గారు కుమ్మేస్తున్నారు, సైడ్ అయిపోతున్న జగన్ గారు అని కూడా సోషల్ మీడియాలో అలచలవుతూ ఉంది. మరి దీని మీద జగన్ గారు స్పందిస్తారని అనుకుంటా ఉన్నాం. అంటే ఇప్పటికైనా యాక్టివ్